ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. చాలా మంది ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ లో శ్రవణ్ రావు హస్తం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. శ్రవణ్ రావు పాత్రపై ఎఫ్ఎస్ఎల్ నివేదికలో అనేక విషయాలున్నాయని అన్నారు పీపీ. శ్రవణ్ రావును నేరస్తుడిగా పరిగణించి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు తెలిపారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ తో శ్రవణ్ రావుకు సంబంధం లేదన్నారు ఆయన లాయర్. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. చాలా మంది ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ విషయంలో శ్రవణ్ రావు హస్తం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. శ్రవణ్ రావు పాత్రపై ఎఫ్ఎస్ఎల్ నివేదికలో అనేక విషయాలున్నాయని అన్నారు పీపీ. శ్రవణ్ రావును నేరస్తుడిగా పరిగణించి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు తెలిపారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ తో శ్రవణ్ రావుకు సంబంధం లేదన్నారు ఆయన లాయర్. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చుబిగుసుకుంటోంది. వివాదాస్పద హౌసింగ్ ప్రాజెక్ట్ హైగ్రీవా ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఆర్థిక లావాదేవీల అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హైగ్రీవా సంస్థకు సుమారు 15 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చినట్టు ఎంవీవీ సత్యనారాయణ చూపించినటువంటి అకౌంట్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలకు సిద్ధమైంది. సుమారు 45 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. హైగ్రీవా భూముల అమ్మకాలలో చిలుకూరి జగదీశ్వరుడు, గద్దె బ్రహ్మాజీ, గన్నమని వెంకటేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణను నిందితులుగా చేర్చింది ఈడీ. గత ఏడాది అక్టోబర్లో ఎంవీవీ ఆడిటర్ జీవీ ఇళ్లలో